ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఏపీలో లిక్కర్ అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. మద్యం అవకతవకలపై సభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టారు. ఎక్సైజ్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టే బిల్లును పాస్ చేశారు. రేపు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. 5 ఏళ్లు మద్యం పేరుతో దోచుకు తిన్నారని మండిపడ్డారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. మద్యం అవకతవకలపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. మద్యం కుంభకోణంపై సిఐడి విచారణకు ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి కోట్లు దోచుకున్నారని విమర్శించారు. డబ్బు, ఉన్మాదంతో వ్యవస్థలను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఓ వ్యక్తి ఎన్ని తప్పులు చేస్తారా అనడానికి ఇదో కేసు స్టడీ అన్నారు చంద్రబాబు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ స్థాయిలో అక్రమాలు చేసిన వారిని చూడలేదన్నారు. పాలసీ తయారీ సమయంలోనే అక్రమంగా సంపాదించే ఉద్దేశంతో తయారు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారని మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడిన వారిని వదిలేదే లేదన్నారు చంద్రబాబు. రాజకీయ దురుద్దేశంతో వ్యవహరించబోము, కానీ తప్పు చేస్తే మాత్రం వదిలేది లేదని హెచ్చరించారు. సరైన పాలసీలు తీసుకొచ్చి పేదలకు మద్యం ధరలు అందుబాటులో ఉండేలా చేస్తామని హామీనిచ్చారు. మద్యం అమ్మకాలపై ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శ్వేతపత్రంలో చెప్పిన దానికంటే ఎక్కువగా అక్రమాలు జరిగాయన్నారు. ఏపీ ఖజానాకు 18,000 కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందన్నారు పవన్. ఆ 18,000 కోట్లు వచ్చుంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఇది ఇంకా 3,000 కోట్లుగా చాలా లోతైన దోపిడీ జరిగింది. దీంట్లో లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ దాదాపు 18,860 కోట్ల 51 లక్షలు అనేది ప్రాథమికంగా తేలింది. దీంట్లో అంటే ప్రజలకు కావాల్సిన డబ్బు, ప్రజలకి రావాల్సిన డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి. నిన్న ప్రధానమంత్రి గారు మనకి కేంద్రం బడ్జెట్ లో మనకి 15,000 కోట్లు ఇవ్వగానే ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనం అందరం చాలా ఆనందపడ్డాం. అంటే దీంట్లోనే నిజంగా ఈ 15,000 చిల్లర కోట్లు మనకు వచ్చిందంటే అసలు క్యాపిటల్కి ఇబ్బంది కూడా ఉండేది కాదు. పోలవరం చాలా వరకు అయిపోయింది. శ్వేతపత్రం ప్రవేశపెట్టాక సభ్యుల అభిప్రాయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అనంతరం మద్యం అమ్మకాలపై సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్టు ప్రకటించారు. నగదు లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయి కాబట్టి దీనిపై ఈడీకి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. అంతకుముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టే బిల్లును పాస్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం భయంకరమైందని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఈ చట్టం అమల్లోకి వచ్చినట్టయితే పౌరులు ఆస్తి హక్కును కోల్పోయేవారని అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా భూ వివాదాలు పెరిగిపోయాయని అన్నారు. ఈ చట్టాన్ని చూస్తే చాలా భయంకరమైన చట్టం. ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం చాలా సమస్యలకు దోహదం చేసింది. ఈ చట్టం కనుచుంటే పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అధ్యక్ష రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఈ భూ వివాదాలు పెరిగిపోయినాయి. ఏదైతే 22A ఎవరైనా భూమి ఉంటే దాని పక్కన 22A అని వేసేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది. అక్కడి నుంచి ఎవరైతే సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటారో వీళ్ళందరూ రావడం నెగోషియేషన్స్ మొదలు పెడతారు. లేకపోతే ఇది గవర్నమెంట్ భూమి అవుతుంది. మనం గానీ ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని ఆటోమేటిక్ గా మళ్ళీ ప్రైవేట్ భూమి కింద 22A తీసేసి మళ్ళా ప్రైవేట్ భూమి కింద సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇక గురువారం ఏపీ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అదే రోజు మధ్యాహ్నం కేబినెట్ భేటీ ఉంటుంది. పోలవరం, అమరావతితో సహా ఢిల్లీలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై కేబినెట్ లో చర్చిస్తారని సమాచారం.